మంత్రి పదవి కోసం నూకంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు. గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులుగా అత్యధిక మెజార్టీతో గెలిచి తొలి స్థానంలో నిలిచిన పల్లా శ్రీనివాసరావుకి రాష్ట్ర మంత్రి కావాలని జీవీఎంసీ 66వ వార్డు పరిధి ఇందిరా కాలనీలో ఉన్న నూకంబిక అమ్మవారి ఆలయంలో ఆ వార్డు కౌన్సిలర్ లంకలత, వార్డు టీడీపీ నాయకురాలు ఎస్కే ఆశ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు గెలుపుతో ఇటు నియోజకవర్గంలోనూ అటు రాష్ట్రంలోనూ చరిత్ర సృష్టించారన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఎవరూ లేరని, ఆ ఘనతని పల్లా శ్రీనివాసరావు సువర్ణ అక్షరాలతో లిఖించారన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో గాజువాక నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలోనే గాజువాక ప్రథమ స్థానంలో నిలబెట్టారన్నారు. నిరంతర ప్రజల్లో ఉండే మనిషి, స్నేహ స్వభావి, విద్యావేత్త అయిన పల్లా శ్రీనివాసరావు లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఇటు మన గాజువాక నియోజకవర్గం, మన విశాఖ నగరంతో పాటు యావత్ రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు తాడి వరలక్ష్మి, అనసూయ, లంక మల్లిక, పద్మ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు అత్యంత మెజారిటీతో గెలిచారని ఆనందంలో 66వ వార్డు మాజీ కౌన్సిలర్ అయిన నేను జనసేన పార్టీ తరఫు నుంచి మనసు పూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే అత్యంత మెజారిటీతో అతను గెలిచారు కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు, ఎంతో కృషి చేశారు అతను గెలడానికి. మరి ముఖ్యంగా అతను ప్రాణానికి తెగించి ఆ అమర దీక్ష చేసేటప్పుడు ప్రతి అఖిల పక్షాలందరూ కూడా అతనికి సపోర్ట్ చేశారు. స్టీల్ ప్లాంట్ గురించి అతను ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కృషి చేశారు కాబట్టి ఈ రోజు అంత మెజారిటీతో అతను గెలిచారని చెప్పేసి మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలోని మా జనసేన కూడా ఎంతో కృషి చేసి మా జనసేన పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా కష్టపడి పల్లా శ్రీని గారిని గెలిపించడం అయింది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాల ప్రకారంగా మేమందరం కూడా పల్లా శ్రీని గారికి కృషి చేసి అతనికి అత్యంత మెజారిటీతో మేము గెలిపించుకున్నాము. అలాగే 66వ వార్డులో కూడా మహిళలని, యూత్ అని మొత్తం అందరూ కూడా నా పెద్ద చిన్న కాకుండా అందరూ కూడా పల్లా శ్రీని గారికి కష్టపడి గెలిపించుకున్నారు కాబట్టి ఈ రోజు అతను అత్యంత మెజారిటీతో గెలిచారు కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఎమ్మెల్యేగా ఇంతకు ముందు చేశారు, ఎన్నో పనులు మంచి పనులు చేశారు కాబట్టి గాజువాకలో ఉన్న సమస్యలు పల్లా శ్రీని గారికి తెలుసు. అలాగే అతనికి ఎమ్మెల్యే కాకుండా మంత్రి పదవి ఇస్తే మరి కొంచెం బాగుంటుందని చెప్పేసి మా ఆలోచన. దేనికంటే ఇప్పుడు అతను గెలిచారు, అత్యంత మెజారిటీతో గెలిచారు కాబట్టి తర్వాత అందరిలో కూడా అతను సౌమ్యంగా ఉంటారు. అతని ఆస్తులు ఎంత కూడా పాడు చేసినా సరే అతను మాట్లాడకుండా అలాగే తల ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఈ రోజు పల్లా శ్రీని గారికి ఇంత ఘన విజయం దక్కింది. అలాగే అతనికి మినిస్టర్ పదవి ఇచ్చినట్టుగా అయితే మా గాజువాక సమస్యలు కూడా కొన్ని సమస్యలు కూడా తీరుతాయి. ఆ సమస్యలు ఏంటంటే ఒకటి హౌస్ కమిటీ, ఒకటి స్టీల్ ప్లాంట్, తర్వాత పోర్టుది మొత్తం కూడా అతను సాల్వ్ చేస్తారని మాకు గట్టిగా నమ్మకం. దాని గురించే మేము ఈ రోజు నూకాలమ్మ తల్లికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పల్లా శ్రీని గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళు గెలిపొందినందుకు దేవుళ్ళు కూడా కృషి చేసే మనకి అండగా ఉన్నారు కాబట్టి మేము ఈ రోజు నూకాలమ్మ తల్లి గుడి దగ్గర మొత్తం ఆడవాళ్ళందరం కలిసి పూజ చేయడం జరిగింది. వాళ్ళ గురించి కొబ్బరికాయలు కొట్టి మేము పూజ మొదలెట్టాము. ఈరోజు కూటమి అయిన మన రాష్ట్రంలో అత్యంత మెజారిటీతోని మన తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. దానికి మన గాజువాక శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే గారు పల్లా శ్రీని గారు రాష్ట్రంలోనే అధిక మెజారిటీతో గెలవడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే గతంలోని వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతని ఆస్తి నష్టం ఎంత చేశారో గాజువాక ప్రజలందరికీ తెలుసు. అయినా కూడా ఆయన చలించకుండా ఆయన నిజాయితీ పరుడు కనుక ఈ రోజు వరకు పోరాటం చేసుకొని ఆయన నిలబడ్డారు. అదే విధంగా ఈ రోజు ఆయన నీతి అనే నిజాయితీ ఆయనకి ఘన విజయం సాధించడానికి కారణం ఈ రోజు గాజువాకలోని పల్లా శ్రీని గారు అంటే తెలియని వ్యక్తి ఎవరూ లేరు. కనుక ఆయన ఇంత ఘన విజయం సాధించారంటే
మా గాజువాక ప్రజలందరూ ఆయనకి మహిళలు గాని మగవాళ్ళు గాని ముసలివాళ్ళు గాని ప్రతి ఒక్కరు కూడా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి ఆయన ఎంత ఘన విజయాన్ని సాధించిన గాజువాక ప్రజలందరికీ ముందు కృతజ్ఞతలు తెలుసుకోవాలి. అదే విధంగా మా పల్లా శ్రీని గారు ఈ రోజు ఇంత ఘన విజయాన్ని సాధించారు. ఇక్కడే కాకుండా ఆయన ఎమ్మెల్యేగా కాకుండా మినిస్టర్ పదవి రావాలని మా ప్రజలందరూ కోరుకుంటున్నాము. అదే మా మినిస్టర్ పదవి కానీ వస్తే ఇప్పటికే పల్లా శ్రీని గారు గాజువాకకి చాలా 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 చేశారు గతం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ పల్లా శ్రీని గారు అంటే మా ఇంట్లో మా అన్నదమ్ముళ్ళు లాంటి ప్రతి ఒక్కరికి ఆయన మేలుగా ఉంటారు. పార్టీని చూడరు, కులం చూడరు, మతం చూడరు. ఎవరు వెళ్ళి తలుపు కొట్టినా నేనున్నాను అని చెప్పి ఆయన ఎప్పుడు సాయం చేస్తారు. ఆయన మా అందరి మనసుల్లో నిండి ఉన్నారు. ఇప్పుడు మినిస్టర్ పదవి వస్తే మా గాజువాక ప్రజలందరూ ఇంకా బాగుపడతామని గట్టిగా నమ్ముతున్నాము. కనుక మా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మినిస్టర్ పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం.